ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య అత్తా కోడల మధ్య ఏదైనా గొడవ అయితే, ఒకప్పుడు కుల పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, సంఘ పెద్దల్ని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏ గొడవ అయినా బతుకు జటకాబండి, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అరే, గుట్టుగా ఉండాల్సిన సంసారాలు బజార్కి ఎక్కుతున్నాయండి. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీ ఇంట్లో ఏవైనా లోటుపాట్లు భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ ఏదైనా జరిగితే ఇంటి గుట్టు 10 మందికి చెప్పకండి. నీ కోడలు మంచిది కదా, ఓర్చుకునే కృప నాకు దయచేయి అని అడుగు. ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరికీ నీ కోడలు గురించి చెప్పకు. నీ అత్త మంచిది కదా, కొంతకాలం ఓర్చుకో. పిల్లలు దారి తప్పారా, ఇంటి గుట్టు పొరపాటున బయటికి తీసుకురాక. మరుగై ఉంటే స్థిరపడతావు. స్థిరపడితే ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు.